ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మేము ఈరోజు ధర్నా చౌక్ దగ్గర ఒక ప్రోగ్రాం నిరుద్యోగ రణబేరియా నిర్వహించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తక్షణమే 20,000 ఉద్యోగాలతో SIPC నోటిఫికేషన్ వేయాలి అండ్ 38కి SI ఏజ్ లిమిట్ని పెంచాలి, 36కి కానిస్టేబుల్ని కూడా ఏజ్ లిమిట్ని పెంచవలసిందిగా మేము కోరుతున్నాము. పెంచని పక్షాన మేము ఇంకా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేయడానికి వెనక ఆడము అని ఈ వేదిక ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు నిరుద్యోగ రణభేరి సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు మీరిచ్చిన హామీ 19,000 మీ DGP ప్రెస్ మీట్లో చెప్పారు, డిపార్ట్మెంట్ పోస్టులు 19,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము అడుగుతున్నాం సార్, ఏంటి 19,000 ఖాళీలు ఉన్నాయి అన్నారు కదా, ఆ 19,000 ఖాళీలనే నింపండి. అదేవిధంగా మీ ప్రభుత్వం వచ్చి ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఒక ఏడాదికి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు చాలా మందికి ఏజ్లు పోయినాయి. అందుకే మీ నిర్లక్ష్యం వల్ల ఏజ్లు పోవడం జరిగింది. కాబట్టి ఒక ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్కి 36 సంవత్సరాలు ఇవ్వండి, SIకి 38 సంవత్సరాలు ఇవ్వండి. అదేవిధంగా మీరు చెప్పిన జీవో నెంబర్ 46ని రద్దు చేయండి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సభని పెట్టుకోవడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా బాధను తెలుసుకొని మేల్కొని మేము అడిగిన మా డిమాండ్లని నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మా ఎక్కువ మీరిచ్చిన హామీని నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో 2 గ్రాడ్యుయేషన్ MLC రాబోతుంది. ఖచ్చితంగా ఆ 2 గ్రాడ్యుయేషన్ MLCలో మా నిరుద్యోగ మిత్రులు అందరం పోటీ చేస్తాం. మేము మా సత్తా ఏంటో మీ ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఎందుకు సార్, మీ మనవాడు పూరీలు అడిగితే పూరీలు చేసి పెట్టి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నారు. ఏం సార్, మా నాన్న అమ్మ నాన్నలు మాకు ఒకవేళ ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసి ఒక పాపను ఒక బిడ్డను పుడితే వాళ్ళ మనవాళ్ళతో వాళ్ళు హ్యాపీగా ఉండకూడదా సార్? మీ మనవాడితోనే మీరు హ్యాపీగా ఉండాలా, మా తల్లిదండ్రులు హ్యాపీగా ఉండకూడదా? ఎందుకు సార్ ఈ విధంగా నిరుద్యోగులు ఆటాడుతున్నారు? అందుకే ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకుని మేము ఇదే సిటీ సెంటర్ లైఫ్లో 5 రూపాయల భోజనం తినుకుంటా హాస్టల్ ఫీజు కట్టుకోలేక, రూమ్ రెంట్ కట్టుకోలేక, అదే దిల్సుఖ్నగర్లో సాయిబాబా టెంపుల్లో అన్నదానకాల్లో పెడుతుంటే అక్కడ తిని అన్ని విధాలుగా రేపు వినాయక చవితి జరిగితే ఎక్కడ అన్నదానం జరిగితే అక్కడ అన్నదానం ఈ నిరుద్యోగ మిత్రులు తినుకుంటా మా కాలం గడుపుతున్నారు. ఆ విధంగా వీళ్ళ కడుపులు కాలుతుంటే ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అంటే మీరేమంటున్నారు? మేము నోటిఫికేషన్ 5,000 ఇస్తా అంటే వీళ్ళు నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నారని అంటున్నారు. మీరు ఎంట్రీ మంది తాగి చావమని అంటున్నారు. సార్, మేము ఎంట్రీ మంది తాగడం కాదు సార్, ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మేము కాదు, అందులో మీకు కూడా భాగం ఉంది. ఆ ఎంట్రీ మందిలో మీరు కూడా సగం తాగండి, మేము సగం తాగుతాం. మేము 35 లక్షల మంది, మేము అందరం సగం డబ్బా మేము తాగుతాం, సగం మీరు తాగండి. తాగిన తర్వాత మా శక్తి ఎంత ఉందో మీ శక్తి ఎంత ఉందో తెలిసిపోతుంది. అందుకే సార్, ఇప్పటికే మా నిరుద్యోగ మిత్రులు 20 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మీరు ఎంట్రీ మంది చెప్పారు కదా, 35 లక్షల మంది ఎంట్రీ మంది తాగి వీళ్ళ ఎంట్రీ మంది తాగినా కూడా మీరు నోటిఫికేషన్ ఇస్తారేమో. ఆ విధంగా మేము రేపు ఎంట్రీ మంది తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. లేని మీ జాతీయ నాయకుడు మీ ఢిల్లీ నుంచి మా గల్లీ సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చారు. మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చినందుకు మేము ఆ రోజు మాతో ఛాయ్ తాగారు, కానీ ఈ రోజు మాకు ఎంట్రీ మంది తాగమంటారు. ఖచ్చితంగా మేము ఎంట్రీ మంది తాగడం కాదు, మిమ్మల్ని కూడా ఎంట్రీ మంది తాగిస్తాం. మీ జాతీయ నాయకుడు గల్లీకి వచ్చిండు కదా, మేము ఢిల్లీకి వెళ్తాం. ఢిల్లీకి మాకు ఇచ్చిన హామీని మీ జాతీయ నాయకుడిని అడుగుతామని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. నా పేరు వచ్చేసి నరేష్, నేను ఒక SIPC ఆస్పిరెంట్ని. మాది వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మాది. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం నేను చాలా కష్టపడ్డాను. చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయనే ఆశతోని నేను తినకుండా ఒక 6 నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డాం. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు మాకు ఇచ్చే ప్రతిఫలం 5,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు. చిల్లర ఎవరికి వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? నువ్వు ఈ చిల్లర వేసి ఎవరిని పొందామని చూస్తున్నావు. రేపు ఇదే 5,000 ఉద్యోగాలను మిగతా ఈ హైదరాబాద్ డిస్టిక్లో 3 కమిషనరేట్లు రిమైనింగ్ పోస్టులు 2,000 పోస్టులు మిగులుతాయి. ఈ 2,000 పోస్టులు ఎవరిని భర్తీ చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని ఒక కేటగిరీ ఒక పోస్ట్ కూడా రాదు. ఒక్కొక్క ఆస్పిరెంట్స్ అందరూ హాస్టల్లో చదువుకొని వాళ్ళకి పిచ్చి లేస్తుంది. నువ్వు అదే 5,000 ఉద్యోగాలు అనేసరికి వాళ్ళు ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు
వాళ్ళ గురించి పట్టించుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఖచ్చితంగా ఈ నిరుద్యోగులు తలుచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇదే 30 లక్షల మంది తలుచుకుంటే నీ కుర్చీ కింద పడుతుంది. కాబట్టి నువ్వు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడకుండా ఖచ్చితంగా 20,000 తక్షణమే 20,000 పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వాలి. ఎస్ఐకి 38, కానిస్టేబుల్కి 36 ఏజ్ ఇవ్వాల్సిందే, తప్పదు. అది ఏదో బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగ్ ఉన్నట్టు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. నువ్వు ఇదే 7,400 ఉద్యోగాలు ఇస్తా, నేను పట్టిన కుందేలకు 4 కాలే అంటే నిరుద్యోగులు నీకంటే ఎక్కువ కాళ్ళు పడతారు. వాళ్ళు 6 కాళ్ళు పట్టుకుంటారు, నీ కాళ్ళు కింద కూడా లాగేస్తారు. ఖచ్చితంగా నీకు నిరుద్యోగుల శాపం తగులుతుంది. ఖచ్చితంగా నువ్వు గద్దె దిగడం ఖాయం. అదే 20,000 పోలీస్ నోటిఫికేషన్తో తక్షణమే ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే ఇదే నీ బొమ్మకు పాలాభిషేకం. ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో, ప్రతి మన దిల్సుఖ్ నగర్లో కానీ, చిక్కడపల్లిలో కానీ, అశోక్ నగర్లో కానీ ప్రతి దగ్గర నీ బొమ్మలకు పాలాభిషేకం జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఒక నిరుద్యోగి తలుసుకుంటే గవర్నమెంట్ ఏర్పడ్డది. నువ్వే చాలాసార్లు చెప్పినావు స్టేజ్ల మీద, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం, నిరుద్యోగుల కోసమే ఇది ప్రభుత్వం ఏర్పాడైంది. నువ్వు పోయి ఏం చెప్తావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినా 80,000 ఒకడు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఏమంటాడు 80,000 అంటాడు. పొంగులేడు శ్రీనివాసరెడ్డి అంటాడు 1,00,000 ఉద్యోగాలు అంటాడు. ఎవరికి ఇచ్చినారు ఆయన 1,00,000 ఉద్యోగాలు? అదే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే అవి. నువ్వు నియామక పత్రాలే ఇచ్చినావు. అట్లాంటిది నువ్వు మొన్న ఒక డిఎస్సికి జస్ట్ ఒక 5,000 పోస్టులతో సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసినావు. ఆ రోజు నిరుద్యోగుల వెంట తిరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి నిరుద్యోగి తిరుగున్నారు, ప్రతి ఒక్కరు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పులు అరిగేటట్టు నిరుద్యోగులు వెనక తిరిగినారు. ఇదే దిల్సుఖ్నగర్ వచ్చినావు, ఇదే అద్దంకి దయాకర్ ఈరోజు నీకు ఉద్యోగం వచ్చింది కదా, ప్రభుత్వం విప్పంటగా నువ్వు క్యాబినెట్ హోదా ఇచ్చినట్టుగా నీకు ఈరోజు. అట్లాంటిది అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ నిన్ను మాత్రం నువ్వు ఏడ కనిపించినా కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా కొట్టడం మాత్రం ఖాయం నిరుద్యోగులు. నాకు తెలిసి ఈ హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ కానీ, అశోక్ నగర్ కానీ, చుట్టుపక్కల కానీ మీరిద్దరు వెళ్ళకండి. వెళ్తే మాత్రం మీ బట్టలు కూడా తీసి కొడతారు మీకు. ఎందుకంటే ఆ రోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడి ఆ రోజు నువ్వు నిరుద్యోగుల వెంట తిరిగినావు. నాకు ఓటే బల్మూరు వెంకట్ అయితే కాళ్ళు పట్టుకున్నాడు, ఒక్కొక్కరిని కాళ్ళు పట్టుకున్నాడు. అరే అన్న తమ్ముడు అన్నాడు బల్మూరు వెంకట్ వచ్చి, అరే మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం, నీకు జియో 46 నేను రద్దు చేపిస్తా అని చెప్పినావు. మొన్న ఎవడో ఇంటర్వ్యూలు చేస్తే ఆడు ఏమంటున్నారు సార్ బల్మూరు వెంకట్, ఆయన ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఏమంటున్నారు సార్, అరే మేము ఏడ చెప్పినాం 20,000 ఉద్యోగాలు ఉన్నాయని ఏడ చెప్పిన డీజేపీ గారని చెప్తున్నావు. నీకేమైనా చెవులు ఏమైనా దొబ్బినాయా? నీకు చెవులు ఏమైనా కాకులు ఎత్తుకుపోయినా? సివి ఆనంద్ గారు అంత క్లారిటీగా 19,000 వేకెన్సీస్ ఉన్నాయని చెప్తే నువ్వు అట్లాంటిది 5,000 ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఊకదంపుడుగా నువ్వు దూల్పుకుంటే, నువ్వు నీ పైన దూల్పుకుంటే నీకు ఈ ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి? ఈ ఉద్యోగాలు ఎవరికి రావు. రేవంత్ రెడ్డి గారు మీరు హైదరాబాద్ని ఫోకస్ చేసుకుంటారు కానీ ఇదే హైదరాబాద్లో మీకు 0 సీట్లు వచ్చినాయి. ఇదే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు మీరు. ఉమ్మడి 4 జిల్లాల నుంచి 50 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటిది మీరు ఉమ్మడి 4 జిల్లాలను మర్చిపోయారు ఈరోజు. ఈ రేవంత్ రెడ్డి గారు అసలు నేను కూడా రేవంత్ రెడ్డికి అభిమానిని. బట్ కాకపోతే ఏం తెలుసా, రేవంత్ రెడ్డి గారు ఇది ఏం చేసిండో ఏమో తెలియదు కానీ బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టు అని అయిపోయింది. ఈయన సలహాదారులు కూడా ఏం చేస్తున్నారో, వాళ్ళు ఏమున్నారో వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. ఈయన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పని చేస్తుందో లేదో తెలియదు. పని చేస్తుందా ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఈడ ఇంతమంది 1,000 మంది నిరుద్యోగులు ధర్నాలు చేస్తుంటే నీ ప్రభుత్వం సోయి ఎక్కడ తప్పిపోయింది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ రేపు ఇక్కడ ఒక 10,000 మంది వచ్చారు, 10,000 × 10 వేసుకో, 10 లక్షల ఓట్లు ఎటుపోతాయి నీకు? 2 లక్షల 3 లక్షలతోనే అటు ప్రభుత్వాలు మారుతాయి. అట్లాంటిది ఒక 30 లక్షల మంది నిరుద్యోగులతో నువ్వు పెట్టుకుంటున్నావు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా నీకు గుణపాఠం తప్పదు. తక్షణమే 20,000 వేకెన్సీస్తోని ఉద్యోగాలు ఇవ్వాలి. ఒక్కొక్కడు దిల్సుఖ్ నగర్లో హాస్టల్లో ఉండలేక ఆస్పిరెంట్స్, ఒక్కొక్కరికి గ్యాస్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ప్రాబ్లం ఉండి వాడు తినక స్టడీ హాల్ ఫీజు కడుతున్నాడు. 7,000 హాస్టల్ ఫీజు కడుతున్నాడు. 1,500 మన స్టడీ హాల్ ఫీజు కట్టుకుంటున్నాడు. బయట ఛాయ్లకో దానికో ఇక్కడే కూడా తిని వాడు నెలకు 10,000 ఖర్చు చేసుకున్నాడు. ఎందుకు ఖర్చు చేసుకుంటున్నావు? ఎందుకు ఖర్చు చేస్తున్నాడు? నువ్వు మొన్న గెలిచిన ఎమ్మడే నువ్వు ఏం చెప్పినావు? మన మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? నువ్వు ఖచ్చితంగా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు. ఇప్పుడు అందుకనే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేసిరు? బ్యాగ్ చదువుకొని వచ్చారు.
ఒక్కోడు 30 years ఉన్నోడు కూడా వచ్చిండు. వాడికి ఇప్పుడు ఏజ్ అయిపోయింది. వాడి పరిస్థితి ఏంది? ఇప్పుడు వాడు 3 సంవత్సరాలు ప్రిపరేషన్ అయ్యిండు, ఇక్కడ ప్రిపేర్ అయ్యిండు, దిల్సుఖ్నగర్లో ఎక్కడో ఉండి ప్రిపేర్ అయ్యిండు. రేపు వానికి ఏజ్ రావట్లేదు. 33, 34 years అయింది. వానికి ఇప్పుడు ఏజ్ రావట్లేదు. ఇప్పుడు ఏజ్ రాకపోతే వాడు రేపు ఇంటికి పోయి ఏం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు? ఈ నిరుద్యోగులు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గత ప్రభుత్వం జీవో నంబర్ 46 తెచ్చి నిరుద్యోగుల పాలిట, గ్రామీణ ప్రాంత పాలిట, విద్యార్థుల పాలిట శాపం చేసింది. ఇదే శాపంని నువ్వు అలాగే కంటిన్యూ చేస్తున్నావు. మళ్ళీ నీకు కేసీఆర్ కోటరే నీ దగ్గర ఏర్పడ్డది. కేసీఆర్ ఎట్లయితే పతనమైండో నువ్వు కూడా పతనమవుతావు. తక్షణమే 20,000 ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే కానిస్టేబుల్ ఎస్ఐకి 38 ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి. కానిస్టేబుల్కి 36 ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా ఇవ్వకపోతే మాత్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం మాత్రం అగ్నిగుండం మారుస్తాం నిరుద్యోగులం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. నా పేరు అనిత ముద్రాజ్. ముఖ్యంగా రేవంత్ అన్న నీకు నమస్కారం. ఈరోజు నువ్వు ఏవైతే 7,000 నోటిఫికేషన్తో పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తా అంటున్నావో అది మాకు ఏమాత్రం సమ్మతించబోము. ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధిక జనాభా 4 కోట్లకు పైన పెరుగుతుంది. దాదాపు 5 కోట్ల దాకా ఉంది. కానీ ఈరోజు 7,000 నోటిఫికేషన్ వేస్తుంటే ఒక్కొక్క కులానికి ఒక పోస్ట్ రాదు. ఆ యొక్క పోస్టు రాంది ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎవరిని ఉద్ధరిద్దాం అనుకుంటున్నాం అన్న అని కూడా మేము అడుగుతున్నాం. తక్షణమే 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఎస్ఐది అందరికీ న్యాయం చేయాలి. ప్రజా విరుద్ధంగా నీ యొక్క పాలన చేయొద్దు. ప్రజా సమస్యలను తెలుసుకొని ఈరోజు పాలన చేయాలి. ప్రజా విరుద్ధంగా పోతే నువ్వు ఈ రోజే నీ ప్రభుత్వం కథం కావడానికి నిరుద్యోగులు అడిగేస్తారు. సో పక్క రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు మారుస్తున్నారు. రేవంత్ అన్న నువ్వు మారకుండా ఉండాలంటే ప్రజల మద్దతు ఉండాలి. ప్రజల పిల్లలమైన మాకు న్యాయం చేయాలి. నువ్వు కోరినావు నన్ను సీఎం కూర్చోబెట్టాని అంటే కూర్చోబెట్టినాం. ఈ రోజు మేము కూడా కోరుతున్నాం మమ్మల్ని ఉద్యోగస్తులను చేయని. సో నువ్వు పోస్టులను వేయి, మేము కష్టపడి ఉద్యోగాలు కొట్టుకుంటాం. మాకు భిక్షం కాదు, ఇది మా హక్కు. మేము అడుగుతున్నాం. నువ్వు ఒక రాష్ట్రానికి ఒక పెద్ద అన్నావు, మా ఇంట్లో కుటుంబంలో మీకు ఒక పెద్ద అన్నావు. మా పెద్దన్న కాబట్టి చెల్లెగా ఒక తమ్మునిగా మేమందరం నిన్ను అడుగుతున్నాం. తక్షణమే నువ్వు నోటిఫికేషన్ రిలీజ్ చేసి మమ్మల్ని అందరినీ సంతోషపరచాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నావు. నిరుద్యోగుల పైన ఎండిని పోసుకొని చావంటున్నావు. ఎండిని పోసుకొని చావడానికి నిన్ను కుర్చీ మీద కూర్చోబెట్టింది. మేము చచ్చిపోయినాక నిన్ను ఎవరు గెలిపిస్తాడు? 2040 దాకా అధికారంలోకి ఉంటున్నావు. మరి అధికారంలో ఉండాలనుకుంటే ఇలాంటి మాటల ప్రజానికం పైన ఇలాంటి మాటలు మాట్లాడతావా? నీకు ఒకటి అర్థమైతలేదు అన్న. అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిన్ను కుర్చీని జరపాలనుకుంటున్నారు. నువ్వు వాళ్ళ యొక్క మాటలు నమ్మకుండా ప్రజల మద్దతు ఉంటే నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు. సో 20,000 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఇదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. నిరుద్యోగ ఎంప్లాయీని నేను ఒక్కటే, నాది కూడా పాలమూరు జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి నీకే నేను చెప్పేది, నాది కూడా పాలమూరు జిల్లా. మన పాలమూరు జిల్లా యొక్క అభిమానాన్ని నువ్వు దెబ్బతీయకు. మన పాలమూరు జిల్లా యొక్క సీఎం అంటే గొప్ప స్థాయిలో ఉండాలని నేను అనుకుంటున్నా. నువ్వు చేసేది నిరుద్యోగులకు అన్యాయం. నువ్వు 7,000 పోస్టులు 19,000 ఖాళీ ఉంటే 7,000 పోస్టులు నువ్వు ఎట్లా చేస్తావు? సరిపోని ఈ సరిపడని ఈ వేకెన్సీతో నువ్వు నిరుద్యోగులను నిరాశపరుస్తున్నావు. ఈ జీవో నెంబర్ 46 వల్ల 3-4 వేల ఉద్యోగాలు మొత్తం హైదరాబాద్కే పోతున్నప్పుడు జిల్లాకు కేటగిరీ పరంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బీసీ ఇంకా ఉమెన్స్ కోట వీళ్ళందరికీ ఎవరికి ఇస్తావు ఈ ఉద్యోగాలు? సరిపడని ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల యొక్క బాధలు ఇంతో అంత కాదు. ధర్నాలు చేసుకుంటా ఇంత కష్టపడుతుంటే నీకు మొత్తం పురుగుల మందు తాగి చనిపోమంటున్నావు కదా. ఈ నిరుద్యోగుల వల్ల గెలిచిన నువ్వు నిరుద్యోగులను ఎట్లా పురుగుల మందు తాగి చచ్చిపోని అలాంటి మాటలు మాట్లాడడం నేను హెచ్చరిస్తున్నా. నిరుద్యోగుల యొక్క పవర్ నువ్వు భవిష్యత్తులో ఎలా ఉంటుందో చూడబోతున్నావు. నేను చెప్పేది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను నువ్వు ఈ ప్రభుత్వంలోనే నేను ఇస్తున్నా అని చెప్పి ఎంతవరకు న్యాయం ఇది? నువ్వు ఇట్లా చేయడం మాకు సరిపడదని నేను హెచ్చరిస్తున్నా. నువ్వు ఒక్కసారి వచ్చి హాస్టల్లో ఉండు చూడు, ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతుంటారు నిరుద్యోగులు. ఫుడ్ లేక ఆ టెంపుల్స్తో పోటీ ఎక్కడెక్కడ తిరుగుతుంటుండ్రు. ఒక ఉద్యోగం కోసం 3 సంవత్సరాలు అవుతుంది. గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులు నువ్వు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకోవడం ఎంతవరకు? నీకేమైంది? నిధులు లేవంటావా? నిధులు నీకు నిధులు
లేవంటావు. అందాల పోటీలకు నీకు ఉంటాయి. నీ నీ విలాసవంతమైనటువంటి వాటి కోసం అయితే నీకు నిధులు ఉంటాయి. కానీ నిరుద్యోగుల విషయానికి వస్తే నీకు ఉండవని నేను అంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. तो आज आप देख सकते हैं हज़ारों की संख्या में आज एस्पिरेंट्स जो है वो आए हुए हैं जो कम्पिटिटिव एग्ज़ाम्स के लिए। आज ख़ास तौर पे जो पुलिस की एग्ज़ाम के लिए डिमांड्स लेकर शहर भर से लोग जो अभ्यर्थी आ रहे हैं वो तेलंगाना के गांव-गांव से इधर आ रहे हैं। यहाँ पे हैदराबाद में हजार रुपए के कर्जे बनाकर हॉस्टल में रहते हुए एक रूम में 8 लोग 12 लोग रहते हुए कोचिंग के लिए पैसे जुटाकर कई सालों से मेहनत करके आज वो बहुत दुर्भर स्थिति में है, क्योंकि जो 19,000 से ज़्यादा पुलिस की पोस्टिंग्स में वैकेंसीज है उनको भरने के बजाय आज कांग्रेस की सरकार सिर्फ 5,000 पोस्टिंग के लिए एप्लीकेशन निकाल रही है। और यहाँ पे लाखों की संख्या में तेलंगाना में लोग इस एग्ज़ाम के लिए लिखते हैं और हम देख सकते हैं कैसे आंकड़े ही लोगों के खिलाफ है और इसके खिलाफ ये लोग अपनी आवाज़ उठा रहे हैं। दिलसुख नगर में भी स्टूडेंट्स अपनी आवाज़ उठा रहे थे, उनको बेरहमी से कांग्रेस सरकार ने पुलिस वालों ने मारपीट करके उन पे फर्जी मुकदमे लगाए थे। और आज यहाँ पे भी लोग अपनी आवाज़ उठा रहे हैं और यही मांग कर रहे हैं कि 20,000 तक पोस्ट की जाए, एज लिमिट जो है वो बढ़ाई जाए और जो एक गवर्नमेंट ऑर्डर 49 निकला है कि जिस डिस्ट्रिक्ट से आप अप्लाई करते हैं पोस्ट के लिए आपको प्रेफरेंस मिलेगी, इसके वजह से बहुत डिस्प्रपोर्शनेट हो जाएगा। शहरों में ज़्यादा पोस्टिंग्स होती है लेकिन गाँव से लोग आके लिखते हैं। तो इन सारी चीज़ों के खिलाफ ये प्रोटेस्ट चल रहा है और एक स्टूडेंट होने के नाते मैं भी इस प्रोटेस्ट की पूरी समर्थन करती हूँ और मैं यही मानती हूँ कि हमारी एकजुटता ही हमारी ताकत है। हम देख सकते हैं कैसे दिल्ली में जंतर मंतर में 20 दिन से बच्चे बैठे हैं एक मांग को लेकर, वो भी नहीं सुन रहा है ये केंद्र सरकार, भाजपा की सरकार। और यहाँ पे कांग्रेस सरकार भी यहाँ के आम आबादी और यहाँ की मेहनतकश जनता के बच्चों की बात नहीं सुन रही है। तो हमारी एकजुटता से ही हम कुछ कर सकते हैं। అన్న నమస్తే అన్న. ఈరోజు మేము ఇక్కడ తెలంగాణ నిరుద్యోగుల మాకు తక్షణం 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కావాలని ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. అన్న రేవంత్ రెడ్డి అన్న, నువ్వు వస్తే మా బతుకులు మారతాయని చెప్పేసి మేము గత ప్రభుత్వాన్ని గద్దె దించి నిన్ను ఎక్కించుకున్నామన్నా. నువ్వు మీ మనవడికి పూరీ చేసేసి పొట్ట నింపావు. మాకు ఒక్క ఉద్యోగం ఇచ్చి మా పొట్ట నింపన్నా. ఇక్కడ అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో మా హాస్టల్ ఫీజు 7,000 అన్న. నువ్వు ఇచ్చే 5,000 ఉద్యోగాలు దేనికి సరిపోతాయి అన్న? మా హాస్టల్ ఫీజులు కూడా సరిపోతాయి అన్న. మేము సొంత ఊళ్ళు వెళ్ళలేక ఈ హైదరాబాద్లో ఉండలేక నరక యాతన అనిపిస్తున్నాం. దయించి చెప్తున్నా అన్న, నువ్వు తక్షణం 20,000 ఓట్లు నువ్వు 20,000 ఉద్యోగాలు ఇచ్చి తీరితే మిమ్మల్ని భుజాలపైన ఎత్తుకొని ఈ 20 సంవత్సరాలు నేను సీఎంగా చూస్తాం. ఒక్క సంతకంతో మా జీవితాలు మార్చు, లేకపోతే అదే ఒక్క ఓటుతో మీ జీవితాలు మారతాయి. తెలంగాణ అడ్డ, పోరాటాల గడ్డ, నిరుద్యోగుల అడ్డ. ఈ నిరుద్యోగ సాక్షిగా చెప్తున్నాను, ఏ ప్రభుత్వాన్నైనా దించగల సత్తా నిరుద్యోగకు ఉంది. మీ ఇంటిని తాకి చనిపోతే అయినా సరే 5,000 ఇస్తానన్నావు. ఇదే మీ తల్లికో తండ్రికి ఈ మాట చెప్పగలవన్నా? మీరేనా బతుకులు? మా బతుకులు కాదా? మా నిరుద్యోగుల బతుకు కాదా? ఈ రోజులో ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నాడు. దేశంలో ఏ ఉద్యమాలైనా ఏ ప్రభుత్వాలైనా మార్చేది నిరుద్యోగులు. మరీ చెప్తున్నా, నువ్వు ఆలోచించు. చదువుకున్నావు యూత్, నీలాంటి సీఎం కావాలని కోరుకుని ఏరుకొని తెచ్చుకున్నావు. నువ్వు వెంటనే 20,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చి నీ మాట నిలబెట్టుకో. అదే దిల్సుఖ్ నగర్ నీకు పాలాభిషేకం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో భుజాల పని వేపించి మేము గెలిపించుకుంటాం. జై తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వేకెన్సీలు ఉన్నాయని చెప్పిండో, ఈ డీజీపీ గారు సివి ఆనంద్ గారు, అంతకుముందున్న శివధర్ రెడ్డి గారు ఏదైతే వేకెన్సీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అని చెప్పారో అవే వేకెన్సీలను మేము ఫిలప్ చేయంటున్నాం తప్ప కొత్త వేకెన్సీలు మా కోసం ఇవ్వద్దు, మీరేం కొత్త క్రియేట్ చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ సభను చూసైనా తప్పకుండా మీరు ఈ విషయం పైన మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే మీరు వేకెన్సీలు ఉన్నాయో అవే వేకెన్సీలు మేము అడుగుతున్నాం తప్ప మా కోసం కొత్తగా క్రియేట్ చేసి మా కోసం కొత్తగా డైరెక్ట్ నామినేటెడ్గా మాకు నియామక పత్రాలు మా అకౌంట్లలో డబ్బులే అని చెప్పి మేము కొత్తగా అడుగుతలేము. మీరు ఉన్న వేకెన్సీలే మాకు ప్రిలిమ్స్ పెట్టండి, మెయిన్స్ పెట్టండి, ఎగ్జామ్ పెట్టి ఈవెంట్స్ పెట్టండి, మేము దమ్ములలో కొట్టుకుంటాం, లేకపోతే లేదు. అంతే తప్ప
తప్ప మీరు మా కోసం సపరేట్గా డైరెక్ట్ వచ్చి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మా అకౌంట్లలో డబ్బులు వేయండి, నిన్ను గెలిపించినా మేము అడుగుతున్నాం. నేను గెలిపించింది మేమే, అయినా కూడా మాకేం డబ్బులు ఇవ్వంటలేము, లేకపోతే మాకు ఉద్యోగాలు డైరెక్ట్ ఇవ్వంటలేము. నువ్వు ఏదైతే పారదర్శకంగా మన ఉద్యోగులను ఏదైతే ఫిలప్ చేసావో అదే తీరుగా ఉద్యోగులను ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ నోటిఫికేషన్ ఇవ్వకపోతే తప్పకుండా రాబోయే రోజులలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయి, తప్పకుండా రేవంత్ రెడ్డిని ఓడగొట్టడమే దీనికి ప్రత్యేక పరిష్కారం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. తప్పకుండా రేవంత్ రెడ్డిని వచ్చే ఏ ఎలక్షన్ జరిగినా కూడా, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాదు, నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ ఎలక్షన్లో కూడా రేవంత్ రెడ్డిని తప్పకుండా ఓడగొడతారు ప్రజలు, నిరుద్యోగులు ఓడగొడతారు. ఇప్పటికైనా నువ్వు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ప్రత్యేక దృష్టితో ప్రత్యేక అధికారులతో మాట్లాడి ఈ నోటిఫికేషన్ పైన ఏదో ఒక చిన్న క్లారిటీ ఇవ్వాల్సిందే కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు సగం మంత్రి పదవులు ఇచ్చినట్టు సగం ఉద్యోగాలు వద్దు. అధికారులు చెప్తున్నారుగా 19,000 పైన ఖాళీ ఉన్నాయని, 5,000 అన్నావు. మేము ధర్నాలు రస్తాకూర్లు వేయడం వల్ల 7,000 వరకు వచ్చారు. అంటే 19,000 అంటే 7,000 వంగా ఇంకా 12,000 ఉద్యోగాలు మీ దగ్గర ఉన్నాయి. అంతే కదా. మీరు మీ దగ్గర ఆల్రెడీ విద్యాశాఖ మంత్రులు, హోంశాఖ మంత్రులు అంటే కొన్ని మంత్రి పదవులు దగ్గర పెట్టుకున్నట్టు కొన్ని పోలీసు ఉద్యోగాలు దగ్గర పెట్టుకోకుండా మొత్తం 19,000 మాకు ఉద్యోగాలు వేసి న్యాయం చేయాలి. ఇంకొకటి కానిస్టేబుల్ ఏజ్ 36 సంవత్సరాలు, ఎస్ఐ 38 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిని ఇవాళ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా ధర్నా చౌక్ దగ్గర ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నారో వాళ్ళకు భారతీయ విద్యార్థి మోర్చా రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉండి 5,000 నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని 20,000 ఉద్యోగాలను నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా మేము ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఆన్ రికార్డుగా డీజీపీ గారు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పినప్పటికీ ఇలా గవర్నమెంట్ 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిందో దాన్ని చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా తెలంగాణ ఉద్యమం ఏర్పడ్డదే నీళ్లు, నిధులు, నియామకాలు. ఇలా గత ప్రభుత్వము ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఆ ప్రభుత్వం గద్దె దిగి ఇలా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇలా అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఇలా మర్చిపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే నోటిఫికేషన్ మీరు ఇచ్చారో 5,000ది దాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని 20,000 ఉద్యోగాల కోసము నోటిఫికేషన్ విడుదల చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన ఇలా మీరు తీవ్ర ఉద్యమాలు ఇలా రోడ్ల మీద చూడాల్సిన సందర్భము ఇలా మీరు చూస్తారు. ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, మీరు అందరూ ఎట్లా రోడ్ల మీద తిరుగుతారో అని చెప్పేసి ఇలా నిరుద్యోగ జేఏసీ తరపున మేము మీకు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ బిడ్డ, ఇలా మీరు ఈ యొక్క జాబులు రిలీజ్ చేయకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా ఒక రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా 4,000 స్కూళ్ళు చాలు, మిగతా స్కూళ్ళను బంద్ చేయడం అనే స్టేట్మెంట్లు కావచ్చు, ఇలా ప్రైవేటు విద్యను ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇలా నిరుపేద విద్యార్థులను ఇలా విద్యారంగంలో వాళ్ళని తొక్కే పరిస్థితిగా మనం భావించవచ్చు. ఇలా ఇప్పటికీ మనం తెలంగాణలో చూస్తున్నట్టయితే ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కాలేని పరిస్థితి మనం ఇలా తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఫీజు రియంబర్స్మెంట్ కూడా చేయాల్సిందిగా భారతీయ విద్యార్థి మోర్చా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇలా మీరు కార్పొరేట్ ఎడ్యుకేషన్ని ఇలా మీరు ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో కనీసం ఇలా టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వాల మీద, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఇలా మీరే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తూ, ఇదే విధంగా ఇలా మేము గవర్నమెంట్కి మా ఆర్గనైజేషన్ తరఫున ఇలా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదని ఎంతోమంది విద్యార్థులు ఇలా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆపిన పరిస్థితి ఇలా మనం కాలేజీలలో, యూనివర్సిటీలలో చూస్తూ ఉన్నాం. దయచేసి విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇలా ఈ ఫీజు రియంబర్స్మెంట్ను చేసి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇప్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలా ప్రైవేటు కాలేజీలు యాజమాన్యాలు నిరుపేద విద్యార్థుల ఇలా రక్తమాంసాలు ఫీజుల పేరు మీద తాగుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. దీన్ని అరకట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇలా
ఇలా చిప్స్ ప్యాకెట్ కావచ్చు, బిస్కెట్ ప్యాకెట్ కావచ్చు, ఇలా ఇంకో దానికి ఇలా ఒక రేట్ ఉన్నప్పటికీ ఇలా ఎందుకు మరి ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజుకు ఒక చట్టం అనేది తీసుకొచ్చి ఇలా ఏ స్కూల్ అయినా సరే ఒకే చట్టం ఒకటే ఫీజు ఇంప్లిమెంట్ చేయవలసిందిగా మనం కోరుతా ఉన్నాం. ఇలా విద్య మొత్తం వ్యాపారం చేస్తున్నటువంటి దిశ మనం ఇలా తెలంగాణలో చూస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ అంశాల మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.